జేమ్స్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సృష్టికర్త అయిన దేవునికి స్తుతులు, మహిమ, ప్రభావం కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి ఒక మంచి అవకాశాన్ని మనకందరికి అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో కొంత సమయం గడపడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. మంచి వాతావరణాన్ని, పరిస్థితులన్నింటినీ అనుకూలపరుస్తున్న దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆహ్వానించిన పాస్టర్ కరుణాకర్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, మా కుటుంబ పక్షంలో ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో సమయం తడువు చేయక మనము పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. అందరం తలలు వంచుదాం. ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకొని వాక్యాన్ని మనం విందాం. ప్రతి ఒక్కరము, ఈ ఆవరణంలో ఉన్న ప్రతి ఒక్కరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు నాతో ఒక్క మాటైనా దేవుడు నాతో మాట్లాడాలనే ఆశ మీలో ఉన్నట్లయితే మీ నోర్లు తెరిచి, ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నీ వాక్కు చేత నాతో మాట్లాడని మీ మనసులో మీరు ప్రార్థించుకున్నట్లయితే దేవుడు తప్పక మాట్లాడే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. అయ్యా, నీ కార్యములు అతి గంభీరములు, ఆశ్చర్యకరములు. అయ్యా, ఈ కవనెంట్ రక్షణ స్వార్థ పండుగలను ప్రభా మీరు ప్రేమించి ఈ మొదటి దినము విజయవంతంగా జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నేను స్తుతించి గణపరిచి ఒక భాగాన్ని మేము విన్నాం. ప్రభా, ముందున కొంత సమయము తండ్రి నీ వాక్యాన్ని వినడకు నీ పాదాలను సమీపిస్తుండగా నీ కనికరమును, నీ కరుణను మా పైన కుమ్మరించి దయతో నీ వాక్యాన్ని మాకు నేర్పించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. నీ సాక్షిగా నిలబడుతున్న నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకొని నీ దివ్యవాక్లను ప్రకటింప చేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ రాత్రికాల సమయంలో ప్రవచనముతో కూడిన ఒక వాగ్దానాన్ని మీ అందరికీ పరిచయించాలని ఆశపడుతున్నాను. మనం చదువుకున్న లేఖన భాగము ప్రవచనముతో కూడిన ఒక వాగ్దానము లేదా వాగ్దానంతో కూడిన ప్రవచనము, ఎలా అయినా దాన్ని మీరు పిలుచుకోవచ్చు. అయితే చదువుకున్న వచనాల్లో దేవుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు లేదా దేవుడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే 3 విషయాలు అక్కడ రాశాడు. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, నేను దానికి నీరు కట్టుచున్నాను, నేను దానిని కాపాడుచున్నాను. ఆయన పని ప్రారంభించాడు, పని కొనసాగిస్తున్నాడు, పని ముగించబోతున్నాడు. అయితే ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, దేవుడు తాను స్థాపించిన ద్రాక్ష తోటను గురించి అక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూడొచ్చు. యెషయా గ్రంథంలో ద్రాక్ష తోటను దేవుని ప్రజలుగా ఒక అలంకార రూపంలో ఆయన వర్ణిస్తూ రాయడం జరుగుతూ ఉంటుంది. 5వ అధ్యాయం మనం చదివినట్లయితే, మీరు తర్వాత చదువుకోండి, 5వ అధ్యాయము మొదటి 12-15 వచనాలు చదివినట్లయితే అక్కడ దేవుడు స్థాపించిన ఆ ద్రాక్ష తోట దేవుని దృష్టికి అహంకార హృదయం కలిగి గర్వించి దేవుణ్ణి విసర్జించి అవిధేయులుగా ఎలా జీవించారో, దేవుని దృష్టికి అవినీతితో ఎలా జీవించారో ఆ విషయాన్ని మనం రాస్తూ ఉంటాం. అయితే దేవుడు తాను చూపించే మహాకరుణ చేత రక్షించబడి
ఆయన స్థాపించిన ఆ ద్రాక్ష తోట ఏ విధంగా అభివృద్ధిలోనికి వెళుతున్నదో, ఏ విధంగా దీవించబడుతున్నదో, ఆశీర్వదించబడుతున్నదో ఈ వచనంలో మనం ధ్యానం చేయొచ్చు. అయితే 21వ అధ్యాయం మొదటి వచనంలో మొదటి పదాన్ని మనం గమనించినట్లయితే ఆ దినమున అనే మాట రాయబడినది. ఆ దినము ఏ దినం అంటే సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు తన రాజ్యమును శాశ్వతముగా స్థాపించి పరిపాలించే రోజు గురించి మాట్లాడుతున్నాడు. 26వ అధ్యాయము చివరి వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మనం ఈ విధంగా చదవచ్చు. 20వ వచనాన్ని మనం చదవచ్చు. 26, 20వ వచనాన్ని, నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు రెండో రాకడను సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానాలను, అలాగే ఆయన రెండో రాకడలను మనం పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూస్తూ ఉండొచ్చు. అయితే ఈ పర్టికులర్గా ఈ 4-5 వచనాలు, 26వ వచనం చివరి వచనాల నుంచి 27వ వచనం మొదటి 5 వచనాలు మనం గమనించినట్లయితే క్రీస్తు రెండవ రాకడను గురించి సూచిస్తూ ఉన్నది. క్రీస్తు రెండో రాకడను గురించి ఈ వచనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా క్రీస్తుని అనుసరిస్తున్నాము, క్రీస్తుని విశ్వసిస్తున్నామంటే కేవలం ఒకటే ఒక కారణము, క్రీస్తు రానై ఉన్నాడు, ఆయన రెండవ రాకడ తథ్యమై ఉన్నది. ఆ రెండవ రాకడలో నిష్కలంకమైన కన్యక వలె, పవిత్రమైన కన్యక వలె, నవవధువు వలె దేవుని సన్నిధిలో సంఘముగా ఎత్తబడాలని ఒక ఆశ, ఆకాంక్షతో మనందరం యేసుక్రీస్తుని పూజిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన మాటలు వినడానికి మనం ఇక్కడ చేరి వచ్చి ఉన్నాం. అయితే మనందరినీ దేవుని ప్రజలని, ఆయన సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్న ప్రతి వ్యక్తిని ఒక ద్రాక్ష తోటగా ఆయన వర్ణిస్తూ వస్తున్నాడు. ఒకసారి మనం క్రొత్త నిబంధనలో చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలై ఉన్నారు. ఎవరైతే నన్ను అంటు కట్టబడి ఉంటారో, ఎవరైతే నా మాటలు యందు నిలిచి ఉంటారో వారు దేవుని రాజ్యంలో ఆయన వారసులుగా జీవిస్తారని ఆ 15వ అధ్యాయం అంతా కూడా ద్రాక్షవల్లి నేను, మీరు నా తీగలని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బోధించడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు పలుకుచున్న 3 మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేను దానిని కాపు చేయుచున్నాను, నేను దానికి నీరు కట్టుచున్నాను, నేను దానిని కాపాడుచున్నాను. నా మాటలు వింటున్న మీ అందరిలో కొన్ని గుంపులుగా మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మీలో అనేక మంది మీరున్న అవస్థలను, మీరున్న ఆ ఇబ్బందులను, మీరున్న ఆ శ్రమలలో నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నన్ను దృష్టించేవారు ఎవరు లేరు, దేవుడు కనీసము దేవుని దృష్టి నాపైన ఉందా అనే ఒక సందేహంతో, ఒక ఆలోచనతో అనేక మంది జీవిస్తూ ఉంటారు. బయటి వారి గురించి నేను మాట్లాడట్లేదు, క్రైస్తవులుగా జీవిస్తున్న వారి గురించే, బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్న వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఏమిటనంటే వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, వాగ్దానాలను స్వీకరిస్తూ ఉన్నాం, విశ్వాసంతో భక్తిలో కొనసాగుతున్నాం. అయితే దేవుడు దృష్టి నాపైన ఉందా? కొంచెం శ్రమ రాగానే, కొంచెం ఆపద రాగానే, కొంత ఆవేదన కలగగానే, అనుకున్నది సఫలీకృతం అవ్వకుంటే దేవుని దృష్టి నాపైన ఉన్నదా లేదా అని ఒక సందేహము మనలో కనిపిస్తూ ఉంటుంది. దేవుడు నన్ను కరుణిస్తున్నాడా లేదా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నది, నాకంటే సరిగా భక్తి చేయని వారు, అసలు యేసు ప్రభువుని విశ్వసించని వారు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు, నేనెందుకు ఇలా ఉంటాను ఒక ఆలోచనలో మీరు ఉండి ఉండొచ్చు. అలాంటి వారు ఇక్కడ ఎవరో ఒక్కరైనా కనీసం ఉంటారనే విశ్వాసంతో నేను ఉన్నాను. ఒక్కొక్కసారి దేవుడు నా అవసరాలు మర్చిపోయిన ఒక ప్రశ్న మనలో వస్తూ ఉంటుంది. నాకు అవసరమైన వస్తువు నా దగ్గర లేదు, కానీ ఆ వస్తువు ఏ వస్తువు అయితే అవసరం లేదో ఆ వ్యక్తి దగ్గరే ఎక్కువ ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను. కొంతమంది ఉంటారు, ప్రయాణాలు చేసేవారు ఉంటారు, అతిగా అంటే ఎక్కువగా ప్రయాణం చేసేవారు ఉంటారు, పనిని బట్టి వారికి ఉన్న డ్యూటీస్ని బట్టి ప్రయాణాలు చేసేవారు ఉంటారు. కొంతమందికి అలా ప్రయాణాలు చేసేవారికి ఒక 2 వీలర్ బైక్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, లేదా ఒక కారు ఉంటే బాగుండాలనిపిస్తుంది, లేదా ఒక మంచి మొబైల్ ఫోన్ ఉంటే బాగుండాలనిపిస్తుంది, టెక్నాలజీ నేర్చుకోవాలని ఆశ ఉంటుంది, అలాంటప్పుడు ఒక ల్యాప్టాప్ ఉంటే నేర్చుకోవాలని ఆశ ఉంటుంది. కానీ
టెక్నాలజీకి దుర్వినియోగం చేసేవాడు, ల్యాప్టాప్తో చెడు పనులు చేసేవాడు, ఆ కారు ద్వారా వెహికల్ ద్వారా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తనకు తాను ప్రమాదం కొని తెచ్చుకుంటూ ఇతరులకు ప్రమాదాన్ని కొని తెచ్చే వారి దగ్గర కార్లు, బండ్లు, ల్యాప్టాప్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉండడం మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, నాకుంటే దాన్ని నేను చాలా యోగ్యమైన దానిగా వాడుకుంటాననే ఒక ఆలోచన మనకు ఏదో ఒక విషయంలో వచ్చే ఉంటుంది. ఈ కారు, బైక్, ల్యాప్టాప్ అనే కాదు, కానీ ఏదో ఒక విషయంలో అలాంటి ఒక ఆలోచన వచ్చే ఉంటుంది. దేవుడు నా అవసరాలను గుర్తించట్లేదా అని ఒక ప్రశ్న మనకు రావచ్చు. బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నది, దేవుడు తన మహిమైశ్వరం చొప్పున క్రీస్తు యేసునందు ప్రతి అవసరం తీరుస్తానన్నాడు కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కానీ పరలోకమందున మీ తండ్రి వాటిని పోషించుచున్నాడని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆదరణ మాటలు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవునికి నా అవసరతలు కనిపించట్లేదా? దేవుడికి నా పరిస్థితి కనిపించట్లేదా? నువ్వు క్రీస్తుని నమ్మినా నమ్మకపోయినా ఈ స్థితిలో ప్రతి మానవుడు ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక రోజున ఈ స్థితిలో ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వారు నా మాటలు వింటున్నట్టయితే దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడబోచున్నాడు. మొదటిగా మనం చూద్దాము దేవుడు ఈ 3వ వచనం నుంచి మనం ధ్యానించబోయే అంశం ఏమిటంటే, దేవుని సంరక్షణలో మనం ఉన్నాము. దేవుని యొక్క ఆ సంరక్షణలో, దేవుని యొక్క కేర్లో, ఆయన అండర్లో మనం ఉన్నాము. ఆయన పర్యవేక్షణలో మనం ఉన్నాము. మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏమిటంటే, దేవుని యొక్క నిరంతర పర్యవేక్షణ లేదా దేవుని నిత్య సంరక్షణని మనం గమనించవచ్చు. అక్కడ రాసిన మాట ఏంటో మనం చదివినట్లయితే, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ఆయన కాయడం స్టార్ట్ చేశాడు, ఆయన కాపు చేయడము స్టార్ట్ చేశాడు, అది కొనసాగించబడుతున్నది. ఆయన రాకడ వరకు ఆయన కాపు చేస్తానే ఉంటాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారిని కాపు చేసే దేవుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో 121 కీర్తన మనం చదివినప్పుడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగునని రాస్తాడు దావీదు భక్తుడు. అలాగే నీ పాదము తొట్టిలని అని అంటాడు, నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు అని పరిశుద్ధ గ్రంథంలో అయిన దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచిన వారైతే దేవుడు తప్పక ఆయన కాస్తూ ఉంటాడు. నీవు దేవుడు స్థాపించిన ఒక ద్రాక్ష తోటమైన విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఒక బహుమూల్యమైన ఒక పాత్రమని అది గమనించినప్పుడు దేవుడు మనల్ని కాస్తున్న ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ లోకంలో ఎంతోమంది మన చుట్టూ ఉండొచ్చు, చెప్పలేనంత బంధువర్గం ఉండొచ్చు, కొన్ని వేల మంది బంధువులు ఉండొచ్చు, కొన్ని వందల మంది స్నేహితులు ఉండొచ్చు, ఒక కాల్ చేస్తే పని పూర్తి చేసే మనుషులు మనకు ఉండొచ్చు, ఆ నెట్వర్క్, ఆ బ్యాక్గ్రౌండ్ మనకు ఉండొచ్చు. కానీ దేవుని కాపుదల లేకుండా మనం ఒక క్షణం కూడా జీవించలేము. ప్రియమైన దేవుని సంగమా, నా మాటలు వింటున్న దేవుని ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు మనల్ని కాయుచున్నాడు. దేవుడు మనల్ని ఆయన పర్యవేక్షణలో ఆయన ఉంచుకుంటున్నాడు. ఆయన సంరక్షణలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే ఎంతో ఆశీర్వదించబడిన వారము. మన హృదయంలో దేవుడు నిత్యమైన ఆనందాన్ని కలుగజేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదను చెడ్డవారిని మంచివారిని సర్వలోకము పైన దేవుని దృష్టి నిలిచి ఉన్నది. యెహోవా కన్నులు ప్రతి ఒక్కరి పైన ఉన్నవి. యెహోవా కన్నులు ప్రతి మూలలో ఉన్నవి. ప్రతి స్థలమందు దేవుని దృష్టి ఉన్నది. దేవుడు నన్ను చూడట్లేదని మనం అనుకోవద్దు. దేవుడు నా అవసరతలు గమనిస్తలేడని అనుకోవద్దు. దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదని మన ప్రశ్నలతో సతమతం అవ్వాల్సిన పని లేదు. దేవుని దృష్టి మన పైన ఉన్నది. ఆయన సంరక్షణలో మనం ఉన్నాము. ఆయన స్థాపించిన ద్రాక్ష తోటలము. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ప్రవచన వాక్యం మనకు అనుగ్రహించాడు. యెహోవానగు నేను దాన్ని కాయుచున్నాను. బైబిల్ కాలేజీకి వెళ్ళిన మొదటి సంవత్సరంలో మా ప్రిన్సిపల్ గారు ఒక కీర్తన భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ కీర్తన భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యెహోవా అనే మాటను గురించి దాదాపు 15 నిమిషాలు ఆయన మాట్లాడినాడు. నేను అనుకున్నాను, దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి బైబిల్ చదువుతున్నాము,
అనేక మార్లు యెహోవా 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 అని చదువుతూ ఉంటాము, పాడుతూ ఉంటాము, మనము ఆరాధన చేస్తూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము. దీని గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని నేను అనుకున్నాను. అప్పట్లో నేను బైబిల్ కాలేజ్లో పవర్ పాయింట్ స్లైడ్స్ డిస్ప్లే చేసేవాడిని, టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని బైబిల్ కాలేజ్లో. అయితే మా ప్రిన్సిపల్ గారు బోధించిన వర్తమానాన్ని పవర్ పాయింట్ స్లైడ్స్ చేసి ఇస్తాడు. ఆ కాపీ ఒకటి నా ల్యాప్టాప్లో అప్పుడు సేవ్ అయి ఉంది. ఆ వాక్యాన్ని ఎందుకో దేవుడు మరలా జ్ఞాపకం చేసి దాన్ని ధ్యానం చేయాలనే తలంపు పుట్టించినప్పుడు ఆ స్లైడ్స్ అన్ని ఓపెన్ చేస్తూ చూసినప్పుడు యెహోవా అనే పదానికి అద్భుతమైన నిర్వచనాన్ని ఆయన అనుగ్రహించాడు. యెహోవా అనగా సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు సెలవిస్తున్న మాట, నేను నిన్ను కాపు కాయిచున్నాను, నీవు నేను స్థాపించిన ద్రాక్ష తోటవై ఉన్నావు, నీవు నాకు అంటుకొనబడి ఉన్న తీగవై ఉన్నావు, నేను నిన్ను కాపు కాయిచున్నాను, దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుడి దృష్టి నా పైన ఉందో లేదో అని యోచించాల్సిన అవసరం లేదు. ఆయన దృష్టి మన పైన ఉన్నది. ఈ ఆత్మీయమైన యాత్రలో ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు, శోధనలు, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కడో పడద్రోయబడిన స్థితిలో మనం ఉంటాము. కానీ దేవుడు మేలు కొరకే సమస్తాన్ని ధరించే దేవుడై ఉన్నాడు. రోమాపత్రిక 8:20 రాయబడి ఉంటుంది, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నవని మనం ఎరుగుచున్నాము. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. నేను తృణీకరించబడిన వాడను, నేను త్రోసివేయబడిన దానను, నేను విసర్జించబడిన దానను, నేను అంటరాని వాడిని, నన్ను ఎవరు లెక్క చేయరు, నన్ను ఎప్పుడు త్రోసివేయడమే, నన్ను ఎప్పుడు తృణీకరించడమే, నన్ను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడమైన స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు ఒక నిరీక్షణతో కూడిన ఒక వాగ్దానంతో కూడిన ఒక ప్రవచనం మనకు అందిస్తున్నాడు. ఆయన మనల్ని కాపు కాయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 16వ అధ్యాయం మనం చూసినట్లయితే, నేను చెప్పే వచనాలు మీరు నోట్ చేసుకున్న తర్వాత మీ ఇళ్ళలోకి వెళ్ళాక చదువుకోండి. సమయం లేదు కనుక కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆదికాండం 16వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అక్కడ శారా దాసి అయిన హాగర్ని మనం చూస్తాం. శారా అబ్రహాములకు పిల్లలు పుట్టినప్పుడు శారా అంటది అబ్రహాముని, నీవు నా దాసి అయిన హాగర్ను పెళ్లి చేసుకొని ఆమెతో కాపురం చేయమని. దేవుడు హాగర్ను దీవిస్తాడు, ఇష్మాయిల్ అనుగ్రహిస్తాడు. శారా కుళ్ళుకుంటుంది, కడుపులో మంట వస్తుంది. అప్పుడు అబ్రహాముతో ఒక విచిత్రమైన మాట అంటది, నా ఊసు నీకు తగులుతుంది అంటది. అక్కడ ఏమంటది? నా ఊసు నీకు తగులుతుంది. అసలు పెళ్లి చేసిందే శారా. అబ్రహాం కోరుకోలా, పెళ్లి చేసిన ఆవిడే నా ఊసు నీకు తగులుతుంది అంటది. అయితే అప్పుడు అబ్రహాం అంటాడు, నీతో నాకెందుకమ్మా, నీకు నచ్చింది చేసుకోవా, నీ దాసురాలని. వెంటనే పంపించేస్తుంది, ఇంటి నుంచి వెళ్ళకూడదు. అరణ్యంలోకి వెళ్ళి, ఎడారిలోకి వెళ్ళి ఇష్మాయేలు దాహానికి ఏడుస్తున్నప్పుడు అతను ఒక చోటు నుంచి దేవునికి ప్రార్థిస్తూ ఉంటుంది. ఎల్రోయి అని ప్రార్థిస్తూ ఉంటుంది. అక్కడ మనం చదవచ్చు 16-13 వచనంలో. ఎల్రోయి అంటే చూచువాడా, నన్ను చూచువాడా, నీవు చూచుచున్న దేవుడివై ఉన్నావు, ఒకసారి నా పైన దృష్టించు అని ప్రార్థిస్తుంది. దేవుణ్ణి ఆరాధన చేస్తుంది. దేవుడు ఆమెను దీవిస్తాడు, ఆమె ప్రార్థన అంగీకరిస్తాడు, ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. నీ సంతతిని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నీ పరిస్థితి ఎంత ప్రతికూలమైనప్పటికీ, ఎంతటి గడ్డు స్థితిలో ఉన్నప్పటికీ, ఒక్కసారి నిజరక్షకుడైన యేసుక్రీస్తుని ఆశ్రయించినట్లయితే ఆయన స్థాపించిన, ఆయన పెంచిన తోటవని, ఆయన పెంచిన ద్రాక్షావల్లివని నువ్వు గుర్తిస్తావు. ఆయన కాపు కాస్తున్నాడు మనల్ని అనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఉంటాము. ఆయన పర్యవేక్షణలో మనం జీవిస్తూ ఉన్నాము. ఆయన సంరక్షణలో మనం ఉంటున్నాము. ఆయన సంరక్షణ ఒక రోజు, ఒక పూట, ఒక గంట, ఒక క్షణం ఉండేది కాదండి. నిత్య సంరక్షణ, నిరంతర పర్యవేక్షణలో మనం జీవిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అనేక మంది తల్లులు కూర్చుంటున్నారు. ఇక్కడ చాలామంది తల్లులు కూర్చున్నారు. తల్లికి ఆ ఇంట్లో ఉన్నవారు వారి స్థితిగతులు ఏంటో చాలా ఈజీగా కనిపెట్టగలుగుతుంది. రాత్రి వేళ ఎనీ టైం, ఉదయం, మధ్యాహ్న, సాయంకాలంలో భోజనం వడ్డిస్తున్నప్పుడు కొడుకు ఎంత తింటాడో తల్లికి బాగా తెలుసు. భర్త ఎంత తింటాడో భార్యకి బాగా తెలుసు. భర్త ఆనందం వేస్తే ఎలాంటి మూడ్లో ఉంటాడో భార్యకి తెలుసు.
కొడుకు బాధలో ఉంటే తల్లి ఈజీగా కనిపెట్టగలుగుతుంది. చెప్పాల్సిన పని లేదు. పేగు బంధం, అది రక్త సంబంధం ఉన్న తల్లే మనలో ఉన్న బాధను కనిపెట్టగలుగుతుంది. నీ బాధ ఏంటో కంప్లీట్గా చెప్పకపోవచ్చు, కానీ నీవు ఆవేదనలో దుఃఖంలో ఉన్న నీ తల్లి గమనించగలుగుతుంది. నీకు సరిపడే తింటున్నావా లేదా అని తల్లి గమనించగలుగుతుంది. నీ శరీరాన్ని సరిగా పోషించుకుంటున్నావా లేదా తల్లి గమనించగలుగుతుంది. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో తల్లి గమనించగలుగుతుంది. ఒక తల్లే ఇన్ని పని చేయగలిగినప్పుడు తల్లిని మించిన దేవుడు, సృష్టికర్తన యేసుక్రీస్తు నీ పరిస్థితులన్నింటినీ చూడట్లేదని ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు. ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు. ఈ రాత్రి ఒకవేళ దేవుని దృష్టికి నేను కనబడట్లేదేమో, దేవుడు నన్ను అంగీకరించట్లేదేమో, దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదేమో, దేవుడు నా గడ్డు పరిస్థితి నుంచి బయటికి తీసుకురావట్లేదేమో అని క్రీస్తును అనుసరించే మీరు ఆలోచించినట్లయితే మీ ఆలోచన మార్చుకుంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడది. ఒకవేళ క్రీస్తుని నమ్మని వారెవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, ఒకవేళ నేను యేసుక్రీస్తుని ఆశ్రయించినట్లయితే నా పరిస్థితిని దేవుడు మార్చగలుగుతాడా, నాలో ఒక నూతన రూపాంతరాన్ని తీసుకురాగలుగుతాడా అని ఒక ఆశ నీలో ఉన్నట్లయితే ఒకసారి వచ్చి చూడు. ఆయనంత గొప్ప దేవుడు రుచి చూచి ఎరిగి ఆయన నందు ఆనందించమని ఈ రాత్రికాల సమయంలో దేవుని పక్షంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండవ విషయాన్ని మనం చదువుకుందాం. అదే 3వ వచనంలో 2వ లైన్ మనం చదువుకుందాం. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ప్రతి నిమిషమున నేను నీరు కట్టుచున్నాను. ఇది ఎలాంటిదంటే, మీరు పల్లెటూర్లలో లేదా విలేజెస్లో సిటీస్లో ఒక పర్టికులర్ ప్లేస్లో డ్రిప్ ఇరిగేషన్ ఒకటి ఉంటుంది. మొక్కలకి నీళ్ళు అందించడానికి ఒకేసారి నీళ్ళు అందించకుండా డ్రిప్ ఇరిగేషన్, భూమిలో ఒక మిషన్ లాంటిది, అది దాన్ని పాతేసి అందులో నుంచి నీళ్ళు అందిస్తూ ఉంటారు. ఎందుకు అంతగా అలాంటి పనులు చేస్తారంటే, పంట మంచిదిగా రావాలని. నీరు చక్కగా అందినప్పుడే ఆ ఎదిగే మొక్క బలముతో దృఢంగా ఎదుగుతుందని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. నీటి ఒడ్డున విత్తనం వేసినప్పుడు ఆ చెట్టు ఎదిగిన తర్వాత అది దాని కాలమందే కాదు, ప్రతి కాలమంది అది ఫలమును అనుగ్రహిస్తూ ఉంటుంది. దేవుడు ద్రాక్ష తోట మనకి ఆయన చేస్తున్న పని ఏమిటంటే, ఆయన నీరును కట్టుచున్నాడు మనకి. అంటే ఈ విషయం నుంచి మనం అర్థం చేసుకున్న విషయం ఏమిటంటే, దేవుడు మనల్ని నిరంతరము పోషిస్తూ ఉన్నాడు. ఆయన నిరంతర పోషణని మనం ఈ వచనం ద్వారా మనం గమనించవచ్చు. ఆయన నిత్య పోషణ మనం ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఉంటుంది. దేవుడు అనూహ్యమైన రీతిలో ఎన్నో ఈవులు మనకు అనుగ్రహించాడు. ఎన్నో ప్రార్థనలు మనం చేస్తాము, ఎంతో విజ్ఞాపనలు మనం చేస్తాము. అయితే ప్రార్థించిన వాటికంటే, ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే ఉన్నతమైన మేళ్ళ చేత దేవుడు ఎంతో మందిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. అందుకు నేను బలమైన సాక్షినై ఉన్నాను. నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నేను అడగకుండానే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అలాంటి వారు ఇక్కడ అనేక మంది ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. అలాంటి వారు ఉన్నట్లయితే దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిరంతరం నీరు కడుచున్నాడు. నీవు దేవుణ్ణి మరిచినా, నీవు దేవుణ్ణి విడిచినా, ఒక పూట దేవునికి ప్రార్థన చేయకపోయినా, ఒక దినము వాక్యాన్ని ధ్యానించకపోయినా, ఆయన నిన్ను పోషించే విధానం మార్చకుండా ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే 16వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజాంగము ఆ ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆకలికి అలమటించిపోయినప్పుడు దేవుడు అనుదినము మన్నాని వారికి అనుగ్రహించాడు. మన్నా చేత వారిని తృప్తిపరిచాడు. మాంసము కావాలన్నప్పుడు పూరేల చేత వారిని తృప్తిపరిచాడు. ఆయన ఒక దినము కాదు, 40 సంవత్సరాలు వారిని పోషించి నడిపించి వచ్చాడు. బట్టలు చినగలేదు, చెప్పులు అరగలేదు. దేవుడు వారిని ఎంతగానో పోషిస్తూ వచ్చాడు. అనుకోవచ్చు, నేనెందుకు ప్రతిరోజు కూరగాయల భోజనం తింటున్నాను, వారానికి ఒక్కసారి నాన్ వెజ్ దొరకట్లేదు ప్రభా అనుకుంటారు కొంతమంది వారానికి ఒక్కసారైనా నాన్ వెజ్ లేకపోతే బుద్ధ దిగదు. నాకెందుకు, కొంతమంది అది కొనే స్థితిలో ఉండరు, అలాంటి స్థితిలో లేరు. ఇది వాస్తవం. అలాంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నన్ను పోషించట్లేదేంటి, దేవుడు నన్ను నా పైన దృష్టించట్లేదా, నన్ను సరిగా పోషించట్లేదంటే ఒక ఆలోచన మనం ఉండొచ్చు. దేవుడు ప్రతి అవసరతను మనకు తీరుస్తాడు. కావలసిన ప్రతి అవసరతను మనకు తీర్చే దేవుడై ఉన్నాడు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయన నీరు కడుచున్నాడు కాబట్టి
ఆ నీరు కట్టే ప్రాంతంలో మనం జీవించాలా. ఆయన ఒక చోట ద్రాక్ష తోటను స్థాపించాడు, ఆ స్థాపించిన చోటికే నీరు కడుతున్నాడు. ఆ స్థానంలో మనం ఉన్నట్లయితే దీవించబడతాము, ఫలభరితంగా మనం మార్చబడతాము. అదే కీర్తన గ్రంథం రాయబడి ఉంటుంది, అతడు నీటి కాలువల యోరనలో నాటబడినదై ఆ నీటి ఒడ్డున నివసిస్తూ ఉన్నాడు. అయితే దానిపైన వస్తాను మనం చదివినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గములో నిలవకూడదు, అపహాసకుల సహవాసంలో మనము కూర్చుండకూడదు. అయితే ఎలా ఉండాలి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దాని దివారాత్రము ధ్యానించుచు ఉండాలి. నీకు నీరు కడుతున్నాడు దేవుడు అంటే అనుదినము దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు, అనుదినము పరిశుద్ధాత్మ యొక్క సాన్నిధ్యము మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు రక్షించబడినట్లయితే, నీవు మారు మనస్సు పొందబడినట్లయితే నీలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని అంగీకరించినప్పుడు నీవు నీరు కట్టిన ఫలభరితమైన ఆ చెట్టు వలె, ఆ ద్రాక్ష తోట వలె మనం చిగురించి దీవించబడతాము. ఒకవేళ ఆ నీరు కట్టే స్థానంలో నుంచి నాకు ఇది బాగలేదు, ఇది నా కంఫర్ట్ జోన్ కాదు, నాకు డిస్కంఫర్ట్ ఉంది, నాకు కొంత ఇబ్బందికరంగా ఉంది, సో నేను కొంచెం కంఫర్ట్ జోన్లోకి, అంటే ఆ నీరు ఎక్కడికైతే పాకట్లేదో ఆ ప్రాంతంలో వెళ్ళినట్లయితే తప్పక ఎండిపోతాము, ఫలభరితం లేని జీవితం మనం జీవిస్తూ ఉంటాం. 5వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు అంటాడు ఇదే మాటలు. అక్కడ కూడా ఇంకో రకంగా రాస్తూ ఉంటాడు. వాటికి అక్కడ ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, ద్రాక్ష తోట స్థాపించాను, నీరు కట్టాను, కానీ ఆ ద్రాక్ష తోట నుంచి కారు ద్రాక్షలు వచ్చాయంట. కారు ద్రాక్షలు, తినడానికి పనికిరాని ద్రాక్ష పళ్ళు వచ్చాయంట. ఇక్కడున్న ఈ గుంపులో క్రీస్తు మన కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన దైవ సంకల్పము చొప్పున, దైవ నిర్ణయం చొప్పున ఆయన క్రీస్తు కొరకు, తండ్రి కొరకు మనల్ని నిర్ణయించుకొని కుమారుడైన యేసు క్రీస్తు రక్తంలో మనం కడిగి రక్షించుకున్నాడు. ఒక గొప్ప ప్రణాళికతో ఉచితమైన కృపను, అర్హత లేని మనకి ఉచితమైన కృపను అనుగ్రహించాడు. అయితే ఆ కృపను నిర్లక్ష్యం చేస్తూ, ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తూ కారు ద్రాక్షలను ఫలిస్తున్నామేమో. ఒకసారి విశ్వాసులమైన మనము గమనించుకుందాం, గ్రహించుకుందాం. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, శ్రేష్టమైన దేవుని వాక్యమైన నీరు చేత పోషిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో రాస్తూ ఉంటాడు, నా యొద్దకు వచ్చువాడు, నేనిచ్చి నీళ్ళు తాగువాడు ఇక ఎన్నడూ తప్పికొనడు. ఎందుకు? వానిలో నుంచి జీవజలపు ఊటలు బయలుదేరుతాయని రాయబడి ఉంటుంది. నీవు క్రీస్తును అంగీకరించినట్లయితే, నీవు క్రీస్తును విశ్వసించినట్లయితే నీలో నుంచి జీవజలపు ఊటలు పారుతూ ఉండాలా. అప్పుడే నీవు నీరు కట్టి ఫలించిన వృక్షం వలె చక్కగా ఫలభరితం అవుతావు. ఒకవేళ నీ జీవితం ఫలభరితంగా లేదా, అయితే ఈ రాత్రికాల సమయంలో ఒకసారి ఆలోచన చేసుకో. నీ విశ్వాస పరిమాణం ఏ రీతిగా ఉంది, ఎంతలో ఉందో ఒకసారి గమనించుకున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో మంచి తరుణం. దేవుని సన్నిధిలో పరీక్షించుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఒక నూతన హృదయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవజల ఊటి వద్దకు తీసుకెళ్లేవాడై ఉన్నాడు, మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఆ నీరు అనే వాక్యాన్ని మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. నీరు నిత్య జీవానికి సాదృశ్యమై ఉన్నది, నీరు ఉల్లాసమునకు సాదృశ్యమై ఉన్నది. నీ జీవితం ఎండిన ఎడారి వల్ల నీకు అనిపించినట్లయితే ఒకసారి క్రీస్తు వద్దకు రమ్ము, ఒకసారి యేసు క్రీస్తుని సమీపించి, ఒకసారి యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన సన్నిధిలో నీ పాపములు ఒప్పుకొని, ప్రభువా నీవే నా దేవుడిని ఒప్పుకున్నట్లయితే నీ హృదయంలో నుంచి జీవజలంలో ఊటను ఆయన పారవేస్తాడు. ఒక గొప్ప పోషణ మనకు అందిస్తాడు. ఉన్నతమైన స్థానం దేవుడు మనం ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 విషయాలని రాత్రి మనం ధ్యానం చేశాము. ఒకటి, మనం దేవుని పర్యవేక్షణలో ఉన్నాము. 2, దేవుడు మనల్ని నిరంతరం పోషించు దేవుడై ఉన్నాడు. చివరిగా మనం చూద్దాము, 3వ విషయాన్ని మనం చూద్దాము, దేవుని యొక్క నిత్య రక్షణని మనము చూద్దాము. అదే 3వ వచనం చివరి 2 లైన్స్ మనం చదువుకుందాం. ఎవడనూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఎవడనో దాని మీదకి రాకుండానట్లంటే, ఒక ద్రాక్ష తోటను దాడి చేసేవారు ఎవరు? ఒక శత్రువే. ఒక ద్రాక్ష తోటను దాడి చేసేవాడు ఒక దోపిడిగాడు. దోపిడికి పితరుడైన అపవాది నుంచి దేవుడు మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పేతురు పత్రిక 5:7 వచనం రాయబడి ఉంటుంది, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉన్నాడు. ఎందుకు?
మీ విరోధి దోపిడిగా ఆడిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. మామూలుగా కాదు, వెతుకుతూ తిరుగుచున్నాడు. అపవాది దేవుని యొక్క మహాసభలోనికే వెళ్ళినవాడు. మన జీవితాలు ఎంత, మన బ్రతుకులు ఎంత. దేవుని సభలోనికే మహాసముఖంలోనికే వెళ్ళి యోబు గురించి ఆయన అక్కడ మాట్లాడిన సందర్భాన్ని మనకు తెలుసు. అయితే అటువంటి మన జీవితం ఎంత, మన బ్రతుకు ఎంత. మన బ్రతుకులోకి రావడం అంత కష్టతరం ఏం కాదు, చాలా సులువు. అనుకుంటే నిమిషాల్లో మన జీవితాన్ని పాడు చేయగలుగుతాడు, అనుకుంటే నిమిషాల్లో మన దోపిడీ చేయగలుగుతాడు. నువ్వు దేవుడు స్థాపించిన ద్రాక్ష తోటవై ఉన్నావు. నువ్వు కారు ద్రాక్షాలు ఫలించడానికి ఇష్టపడినట్లయితే నీలో అపవాది కార్యం చేస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నేను దానిని ఎవరునూ దాని మీదకి రాకుండానట్లు నేను కాపాడుచున్నాను. దివారాత్రము పగలనక రాత్రనక కాపాడుచున్నాను. 24/7 24 గంటలు దేవుని యొక్క కాపుదల మనకు అనుగ్రహించబడినా ఉన్నది. అక్కడ మీరు 26వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే 26 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు. ఏలయనగా ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడిని, క్రీస్తు యేసు పైన తన మనస్సు నిలుపుకున్న వాడిని దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడు. దేవుడు రక్షించే దేవుడై ఉన్నాడు. అనేక మందికి ప్రశ్న వస్తూ ఉంటుంది, యేసే నిజమైన దేవుడైతే చనిపోయే వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, పుట్టకముందే పిల్లలు ఎందుకు చనిపోతున్నారనే ప్రశ్న అనేక మందికి వస్తూ ఉంటుంది. దేవుడు మన జీవితాల ద్వారా మాత్రమే మహిమ పొందాలనుకోవట్లేదు. దేవుడు కొన్నిసార్లు మన మరణాన్ని బట్టి కూడా మహిమను పొందుకునే దేవుడై ఉన్నాడు. ఆయన సృష్టికర్త. జీవ మరణములకు ఆయనే వశమై ఉన్నాడు. జీవ మరణములు ఆయన ఆధీనంలో ఉన్నాయి. నేనెందుకు బ్రతుకుతున్నాను, నేనెందుకు మరణించుచున్నాను, నాకెందుకు శ్రమలు వస్తాయి అడిగే అర్హత మనకు లేదు. ఆయన ఇన్స్ట్రక్ట్ చేసినట్లు, ఆయన సూచించినట్లు జీవించడమే మన బాధ్యత, మన కర్తవ్యమై ఉన్నది. ఈనాడు అనేక మంది క్రీస్తును రుచి చూడక, క్రీస్తును సరిగా ఎరుగక అనేకమైన ప్రశ్నల చేత వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి మాటలు విన్నప్పుడు హృదయంలో చాలా వేదన, దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఒకసారి రుచి చూస్తే కదా యేసుక్రీస్తు మాధుర్యం ఏంటో తెలిసేది. ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, నేను దానిని దివారాత్రము కాపాడుచున్నాను. ఇక్కడ చుట్టుపక్కల అనేకమైన అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అనేకమైన అపార్ట్మెంట్స్లో ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్ని నియమించేదే 24 గంటలు పర్యవేక్షించి కాపాడడానికి, ప్రొటెక్ట్ చేయడానికి. ఒక్కొక్కసారి సెక్యూరిటీ గార్డ్ తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. మనుషులు, నేను తప్పు చేయాలని చెప్పడానికి ఎవరికి లేదు. ప్రతి ఒక్కరం తప్పు పొరపాటు చేస్తూనే ఉంటాం. మానవుల మీద మనం డిపెండ్ అవుతూ ఉంటాం. ఒక మనిషిని నమ్మి ఆ మనిషి మనల్ని కాపాడుతున్న ఒక విశ్వాసంతో మనం ఉంటాం. అయితే ఆ నమ్మకము కాస్త సృష్టికర్త అయిన యేసుక్రీస్తు పైన పెట్టినట్లయితే, నీవు జీవించినా మరణించినా ఆయన పట్ల నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన రాజ్యంలో సుస్థిరంగా క్షేమంగా ఉందువుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఒకసారి మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దానియేలు గురించి మనం ధ్యానం చేస్తాం. దానియేలును దేవుణ్ణి ప్రార్థించొద్దు అన్నారు. దేవునికి ప్రార్థించినట్లయితే ఆ దేశంలో బబులోను సామ్రాజ్యంలో ఎవరు ప్రార్థించినా సరే వారిని సింహాల గుహలో వేస్తారని రాజు ద్వారా సెలవు ఇవ్వబడింది. అయితే దానియేలు దేవుని పట్ల భయము భక్తి కలిగిన వాడు కనుక దినమునకు ముమ్మారు దేవునికి ప్రార్థించాడు. ఇంటిలోనికి వెళ్ళాడు, కిటికీ తలుపులు తీశాడు, యెరూషలేము వైపు చేతులు చాపి సృష్టికర్త అయిన దేవునికి మొరపెట్టుకున్నాడు. అయితే దానికి పర్యవసానం జరిగిందంటే మనందరికీ తెలుసు. సింహాల బోన్లో వారు వేశారు. సింహాల బోన్లో వేసినప్పటికీ ఆ సింహాల బోన్లో సైతం వారు ప్రార్థించారు. దేవుడు సింహాల నోళ్ళు మూయించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేశారు. వారితో పాటు నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారితో నిలబడ్డాడు. పౌలు శీలను చెరసాల్లో వేశాడు. దేవుడిని వారు ఆరాధించినప్పుడు దేవుడిని వారిని విడిపించారు. పేతురుని చెరసాల్లో వేశాడు. దేవుని దూత పేదరిని బయటకు తీసుకుని వచ్చింది. ఈనాడు క్రీస్తుని ఎంతమంది అవమానించినా, దూషించినా, క్రైస్తవులు ఎంత అవమానించినా, దూషించినా క్రీస్తు కాపాడుతూనే ఉంటాడు. మహా అయితే ప్రాణం తీస్తారంతే. కానీ నిత్యత్వానికి అడ్డుగా ఏ మనిషి కూడా నిలవలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నది, ఈ వాక్య భాగం మాట్లాడుతున్నది ఈనాటి దినం గురించి కాదు, రాబో దినం గురించి. ఒక ప్రవచన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒకనొక దినమున క్రీస్తు రాబోచున్నాడు. ఈనాడైతే కృపాయుగులు మనం బ్రతుకుచున్నాము. క్రీస్తు సంరక్షణ మనం బ్రతుకుచున్నాము. ఆయన మనకు కాపు కాస్తున్నాడు, మనకు పోషిస్తున్నాడు, మనల్ని కాపాడుచున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి.
ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడు గొర్రెలకు, యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి అని, ఆయన మంచి కాపరిగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు, ప్రాణం పెట్టాడు, మనల్ని కాపాడుతూ రక్షిస్తూ వచ్చాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది అండి దేవుని కృపకు అర్హులై ఉన్నారు? ఎంతమంది దేవుని కృపకు యోగ్యులమై ఉన్నాం? మనం అయోగ్యులమైన మనల్ని, అపవిత్రమైన మనల్ని దేవుడు మనల్ని ప్రేమించాడు, ఉచితమైన కృపను మనకు అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఎంత అందమైన, ఎంత బ్యూటిఫుల్ వర్స్ అక్కడ ఉంటాయంటే, ఉచితమైన కృపావరం మనకు అనుగ్రహించాడు. మన పాపములు మనం చూసుకున్నట్లయితే, ఒకసారి మీకు వీలుంటే సమయం ఉన్నట్లయితే రోమా పత్రిక మొదటి 4-5 అధ్యాయాలు చదివినప్పుడు మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది, మన దోషం ఏంటో మనకు అర్థమవుతుంది. క్రీస్తున్న నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పాపపు జీవితం ఏంటో, నీ ఆత్మీయ స్థితిగతి ఏంటో, నీ నులివెచ్చని బ్రతికేంటో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అయినప్పటికీ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన కాపు కాస్తున్నాడు, ఆయన నీరు కట్టుచున్నాడు, ఆయన కాపాడుచున్నాడు. ఆయన సంరక్షణలో మనం ఉన్నాము, ఆయన కాపుదల్లో మనం ఉన్నాము. ప్రియమైన దేవుని సంఘమా, ఈనాటికైనా దేవుని ప్రేమను మనం గుర్తించుదాం. ఇంతకుముందు దైవజనులు దేవుని ప్రత్యక్షత గురించి మాట్లాడారు. నేను దేవుని ప్రేమను గురించి మాట్లాడుతున్నాను, దేవుని యొక్క కరుణను గురించి మాట్లాడుతున్నాను, దేవుని కృపణ గురించి మాట్లాడుతున్నాను. కృప పొంది ఉన్న మనము ఒకవేళ తప్పిపోయి పడిపోయి ఉన్నట్లయితే, తప్పిపోయిన కుమారుని వలె క్రీస్తు యొద్దకు మరలా వద్దాము, మనస్సు మార్చుకుందాము. దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు. ఒకవేళ క్రీస్తుని ఇంకా అంగీకరించినట్లయితే, నా మాటలు వింటున్న మీరు ఎవరైనా సరే, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రీడ్, కాస్ట్ అండ్ కలర్, మీ కులం ఏదైనా సరే, మీ మతం ఏదైనా సరే, మీ జాతి ఏదైనా సరే, క్రీస్తుని ఒక్కసారి అంగీకరించి చూసినట్లయితే ఆ అనుభూతి వేరు, ఆ మాధుర్యం వేరు. వాక్యం చాలా స్పష్టం తెలియజేస్తూ ఉన్నది. ఆయన మంచి కాపరి అని, ఆయన జీవజలం అనుగ్రహించేవాడని, నిత్య మరణం నుంచి మనం తప్పించేవాడని, ఆ నరకాగ్నిలో నుంచి తప్పించి నిత్య రాజ్యంలోనికి, ఆ స్వర్గంలోకి దేవుడు తీసుకువెళ్తాడని వాక్య భాగంలో ఎంతో ఆదరణ కూడిన మాటలు, వాగ్దానంతో కూడిన మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. ఇంతవరకు మనం 3 విషయాలు మనం ధ్యానం చేసాం. ఆయన సంరక్షణలో మనం ఉన్నాము. ఏ విధంగా మనం సంరక్షిస్తున్నాడంటే, మొదటిగా ఆయన మనల్ని కాపు చేయుచున్నాడు, ఆయన మనకు నీరు కడుచున్నాడు లేదా పోషించుచున్నాడు, ఆయన మనల్ని కాపాడుచున్నాడు. నా మాటలు వింటున్న దేవుని ప్రియులారా, ఒకవేళ రాత్రి దేవుడు మీతో మాట్లాడినట్లయితే, ఇదే మంచి తరుణము, ఇదే గొప్ప సమయము. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ ప్రాంగణంలో లేదా నా మాటలు వింటున్న, ఈ మైక్ సిస్టమ్ ద్వారా మాటలు వింటున్న ఎవరైనా సరే, నేను అలసిపోయాను, నా జీవితంలో విసిగి వేసారిపోయాను, నా జీవితంలో ఎటు దిక్కుతోచని స్థితిలో నేను ఉన్నాను. ఆనాడు యెహోషాపాతు ప్రార్థించినట్టు, దిక్కుతోచకి ఉంది ప్రభువా అని ప్రార్థించినట్లు, నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను అనే స్థితి. ఒకసారి నా మాటలు ఆలకించండి. మనము దేవుడు స్థాపించిన ద్రాక్ష తోటలము, ఆయన మనల్ని కాపు కాయుచున్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఆత్మీయ జీవితంలో ఎండిన ఎడారి వంటి జీవితంలో ఉన్నట్లయితే, సరిగా నీరు పారని ప్రాంతంలో ఉన్నట్లయితే, అటువంటి స్థితిలో ఉన్నట్లయితే, ఆశించిన జరిగిన స్థితిలో ఉన్నట్లయితే, ఫలములు లేని జీవితం జీవించినట్లయితే, నిష్ఫలులుగా నిష్ప్రయోజకులుగా ఉన్నట్లయితే, ఈ రాత్రి దేవుడు సెలవిస్తున్నాడు, జీవజలపు ఊట యొద్దకు ఆయన తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా సరే, నా జీవితం ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, రాను రోజులు ఎలా ఉంటాయో, ఈ మధ్య కరోనా మళ్ళీ స్టార్ట్ అయిందని వింటూ ఉన్నాం. అది మళ్ళీ వస్తే మన పరిస్థితి ఏమైద్దో అని అనేక మంది భయంతో వణుకుతూ ఉంటున్నారు. రేపేమి జరుగుతో ఎరిగిన స్థితిలో మనం ఉన్నాము. కొంతసేపు కనబడి అంతలో మాయమే జీవితాలు మనవి, సాగిపోయే నీడ వంటి జీవితాలు మనవి. యాకోబు రాస్తాడు 4వ అధ్యాయం 6వ వచనంలో, ఒకవేళ రేపటి గురించి నువ్వు చింతించుచున్నావా, రేపేం జరుగుతుందో భయపడుచున్నావా, నీ అంతం ఎట్లా ఉంటుందో నువ్వు భయపడుచున్నావా, సమాధానంతో లోకమును విడిచి వెళ్తానో లేదో అని ఒక ఆలోచనతో, ఒక ప్రశ్నతో జీవిస్తున్నావా, నా ఆత్మీయ స్థితిగతిలో నేను ఎదుగుతున్నానో లేదో, ఆత్మీయమైన స్థితిలో పడిపోతున్నానని ఒక భయంతో నీవు ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను నిత్యము కాపాడుచున్నాడు. ఈ 3 మాటలు మీరు హృదయలో ఉంచుకోండి, ధ్యానం చేసుకోండి. దానికి అనుగుణంగా మీరు దేవుని సన్నిధిలో సమర్పించుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఒక ఇంట్లో ఒక తండ్రి ఒక కుమారుడు నివసిస్తున్నారంట. ఒకానొక సమయంలో ఇదే ఒక చల్లటి వాతావరణము, బయట ఉరుములు మెరుపులతో గాలులతో గొప్ప వర్షం పడుతుందంట. ఆ కుమారుడు వేరే గదిలో, తండ్రి వేరే గదిలో పడుకుంటున్నాడు. ఒక్కసారి ఉరుము సౌండ్ వినగానే, పిడుగు సౌండ్ వినగానే భయపడ్డాడు. వెళ్ళి తండ్రి ఒడిలో పడుకున్నాడు. ఆ తర్వాత ఎన్ని ఉరుములు వచ్చినా, ఎన్ని పిడుగులు వచ్చినా కుమారుడు భయపడతాడా?
కుమారుడు భయపడతాడా? భయపడడు. ఈనాడు నా మాటలు వింటున్న దేవుని ప్రియులారా, మనందరం దేవుని చేత సృష్టించబడిన ప్రజలము. ఇందాక మనం చదువుకున్న 100వ కీర్తన, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమే. మనం ఆయన వైపు గొర్రెలమై ఉన్నాము. మనం ఆయన వల్ల సృష్టించబడిన వారము. ఒక్కసారి సృష్టికర్తన తండ్రి వద్దకు నీవు వచ్చినట్లయితే, నీవు ఎవరైనా సరే, నీ స్థితి ఏదైనా సరే, నీవు ధనికుడవైనా, పేద కుటుంబంలో జీవించిన వాడివైనా, లేకపోతే నువ్వు ఎటువంటి వాడవైనా, అంటరాని వాడవైనా, ప్రతి ప్రయత్నంలో ఫెయిల్ అయిన వాడివైనా, ఈ రాత్రికాల సమయంలో ఈ ఆవరణంలో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందరం లేచి నిలబడదాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరం లేచి నిలబడదాం. అందరము మనున్న స్థలాల నుంచి లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరము లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం. విన్న మాటలను బట్టి, విన్న ప్రతి మాటను బట్టి దేవుని సన్నిధిలో మనం ఒకసారి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. 3 విషయాలు మనం ధ్యానం చేశాం. దేవుడు కాపు కాయుచున్నాడని, దేవుడు మనకు నీరు కడుచున్నాడని, దేవుడు మనల్ని కాపాడుచున్నాడని. ఒకసారి దేవుని సన్నిధిలో మనం ఆ ప్రార్థన చేసినట్లయితే, సమర్పించుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి మీతో ఒక్క మాట చేత, ఒక్క పదము చేత అయినా దేవుడు మాట్లాడినట్లయితే, మీ చేతులు చాపి, ఆకాశమే మీ హస్తములు చాపి, మీ నోరు తెరిచి, ప్రభువా నీవు నాతో మాట్లాడిన విధానంకై నీకు కోటానుకోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామని దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. అయ్యా, నిన్ను నమ్మినట్లుగా నేను ఎవరిని నమ్మలేను ప్రభువా, నేను ఆశ్రయించినట్లుగా నేను ఎవరిని ఆశ్రయించలేను ప్రభువా. నీవు నా ఆనందాన్ని కోరేవాడవై ఉన్నావు ప్రభువా, నీవు నన్ను నా బాగు కోరేవాడే ఉన్నావు తండ్రి. నన్ను కాపాడుచున్న దేవుడివై ఉన్నావు, నాకు కాపు కాసే దేవుడివై ఉన్నావు, నన్ను పోషించే దేవుడివై ఉన్నావు. నేను ఏ స్థితిలో ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మధ్యలో సంచరించుచున్నాడు. ప్రార్థించిన ప్రతి ఒక్కరిపైన ఆత్మను కుమర సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరిచి ప్రార్థించు. మౌనం వలె, స్తంభం వలె నిలబడకుండా నోరు తెరిచి, అయ్యా ఈ రాత్రికాల సమయంలో నా ప్రార్థన ఆలకించు, నా మొర ఆలకించిన ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక నూతన కార్యాన్ని మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేనయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేనయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, క్రియలున్న
కాలమైనా సరే ఈ రాత్రికాల సమయంలో దేవుడి ఆత్మ ఈ ఆవరణలో ప్రవేశించుతున్నది. దేవుని ఆత్మవర్షం ఈ ప్రాంగణంలో కుమ్మరించబడుతున్నది. నీవు నోరు తెరిచి యేసుక్రీస్తుని పిలిచినట్లయితే, దేవుని ప్రార్థించినట్లయితే ఆయన ఆత్మ చేత అభిషేకించే దేవుడై ఉన్నాడు. నీ పాపాలు క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయన రాకడలో ఎత్తబడే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుడి కుమారుడా, దేవుడి కుమార్తె, ఈ రాత్రికాల సమయంలో ఆత్మ చేత నింపబడు, ఆత్మ చేత ఆదరణ పొందు, ఆత్మ చేత అభిషేకించబడు. ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలే. చివరిసారి యేసయ్యా, యేసయ్యా